నమస్కారం. చర్చా కార్యక్రమానికి స్వాగతం. అతిథుల పరిచయం శ్రీ పురుషోత్తమ రెడ్డి గారు, ప్రముఖ విశ్లేషకులు, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్. శ్రీ కారుమూరు వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్యదర్శి. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది? మాజీ ముఖ్యమంత్రి జగన్పై ఎలాగైనా ఏదో ఒక కేసు పెట్టాలని, అందులోనూ దారుణమైన క్రిమినల్ కేసు పెట్టాలన్న ఆలోచన ఎందుకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి వస్తోందా? రఘురామకృష్ణరాజు గారి పేరు మీద ఈ కంప్లైంట్ వెళ్ళడం, వెంటనే పోలీసులు ఎప్పుడో 3 ఏళ్ల క్రితం దానికి సంబంధించినటువంటి కేసు, సుప్రీంకోర్టు కూడా తోసిపుచ్చిన కేసుని మళ్ళీ రివైవ్ చేసే ఆలోచన ఎందుకు వస్తోంది? అసలు ఏం చేయబోతున్నారు? జగన్ గారిని ఏం చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు? మరోవైపు వైకాపాకి వైఎస్కి సంబంధం లేదని షర్మిల గారు చెబుతున్నారు. మరి అమ్మఒడి స్కీముకు సంబంధించి ఆమె చేసిన విచిత్రమైన ఆరోపణ చంద్రబాబుని కాకుండా, తెలుగుదేశాన్ని కాకుండా వైసీపీని విమర్శించేలాగా తల్లికి వందనంని గట్టిగా నిలదీయకపోగా ఇట్లా వైసీపీ మీద విమర్శలు చేస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సో ఈ పరిణామాలపైన ముందుగా పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి, ఏమిటి జగన్ గారిని ఏం చేయాలనుకుంటున్నారు వీళ్ళు? ఎట్లా ఈ పరిణామాలు రాష్ట్రానికి మంచిదేనా? ఇలా జరిగితే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏం జరగబోతుంది? ఎట్లా ఇటువంటి వాటిని ప్రజలు ఎట్లా చూస్తారు? ఇలా ఇష్టారాజ్యంగా కేసులు పెట్టవచ్చా? కొమ్మిడి గారు, అందరికి నమస్కారం. నమస్కారం. బేసిక్గా నిన్న కేసు చూసినప్పుడు 2 అంశాలు ఉన్నాయి. సాంకేతికంగా ఏం జరుగుతుంది, రాజకీయంగా ఏం జరుగుతుంది అనేది 2 అంశాలు చర్చకు వస్తాయి. రఘురామకృష్ణరాజు గారి ప్రధానమైన ఆరోపణ ఏంటి? కేసు పూర్వపరాలు పరిశీలించినప్పుడు నన్ను కస్టడియల్ టార్చర్ చేశారనేది ఆయన అలిగేషన్స్. సరే, వారు స్వయంగా వారు ముద్దాయిగా ఉన్నారు కాబట్టి అక్కడ లోపల ఏం జరిగిందో మీరు నేను చెప్పలేము. దానికి సంబంధించిన చట్టపరమైన చర్యలు ఆయన తీసుకుంటే అభ్యంతరం లేదు. నిజంగా అలా జరుగుంటే అది చాలా అభ్యంతరకరం. దాన్ని మనందరూ కూడా ప్రజాస్వామ్యవాదులు ఖండిస్తాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే, వారు సరిగ్గా ఇదే మాట ఆ రోజుల్లో నేను కామెంట్లో అన్నాను సార్. ఆయన్ని ఎవరైనా హింసించి ఉంటే తప్పు, ఖచ్చితంగా అది తప్పు. కానీ జరగకుండానే జరిగినట్లుగా కేసు నుంచి ఏది ఆయన కులాలు మతాలని నానా అభ్యంతరకరంగా మాట్లాడేవాడు కదా ఆ రోజుల్లో. అందులోంచి వచ్చిన కేసు కదా ఇది. నిస్సందేహంగా వారు కెమెరా ముందు జరిగినటువంటి కేసులు మనం అందరూ సమర్థిస్తాం. ఎందుకంటే ఆయన ఒక పరిధి దాటేసి ఎట్లా పడితే అట్లా మాట్లాడినాడు. కెమెరా అంటే ఆయన చేసిన విమర్శలు, దారుణమైన మాటలు, ఇవన్నీ ఎవరు సమర్థించలేరు. కేసు పెట్టడానికి కూడా తప్పు కాదు. విత్ ఇన్ ద కెమెరా బ్యాక్గ్రౌండ్ లో ఏం జరిగిందనే వారి విమర్శలను మనం సాక్షులు కాదు కాబట్టి ఏం జరిగిందో చట్టపరమైన చర్యలు తీసుకుంటే మనకు అభ్యంతరం లేదు, చేయాలి కూడా. రెండో పాయింట్ ఏంటంటే, ఇక్కడ నాకు ఆశ్చర్యకరంగా అనిపించింది ఏంటంటే, కేసులో వారు చెప్తున్నది ఏంటంటే సమ్ XYZ IG సంబంధించి, ఇంటెలిజెన్స్ సంబంధించిన వీళ్ళందరూ వచ్చి దగ్గరుండి కొట్టించారు. దీని వీడియో చూస్తా జగన్మోహన్ రెడ్డి గారు ఎంజాయ్ చేసినారు. దీనికి ఏమైనా ఎవరైనా నమ్ముతారా ఈ మాటని? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు పురమాయిస్తే ఆయన మెప్పు కోసం చేసినారు అనే విమర్శన ఎవరైనా ఉండొచ్చేమో అనుకుంటారేమో, కానీ అసలు ఆ వీడియో కాల్ తీయడం ఏంటి? ఇది సినిమానా? సాధ్యం కాదు కదా. రెండో అంశం ఏంటంటే, కేసును జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే వాళ్ళు పెట్టారు అనే కేసు నిలుస్తుందా? అసలు వీడియో కాల్ ఇవన్నీ కరెక్ట్ అయితే మరుసటి రోజు మేజిస్ట్రేట్ దగ్గర అని ఉండేవాళ్ళు కదా. మనకు రికార్డ్ అయింది కూడా ఏంటి, గుర్తు తెలియని వ్యక్తులు నన్ను దాడి చేశారని చెప్పారు. దాంతో నిలబడొచ్చు, లేదా సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది ఆ కేసు. సుప్రీంకోర్టులో కూడా విచారణ జరిగింది. రెండోది, నాకు తెలిసి హాస్పిటల్ ఏదైతే వారికి ఇప్పుడు ఆమెని కూడా చేర్చినట్టున్నాడు ఆ కేసులో ముద్దాయిగా, ఆమె తప్పుడు రిపోర్ట్ ఇచ్చిందని. తప్పుడు రిపోర్ట్ ఇస్తే దానికి చట్టపరమైన ఏర్పాట్లు ఉన్నాయి. నాకు తెలిసి, నాకున్న అవగాహన, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎయిమ్స్ వాళ్ళు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక బాడీని నిర్మిస్తుంది. అంటే డాక్టర్స్, ఎక్స్పర్ట్స్ నియమిస్తారు. ఆ డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ తప్పు అంటే వాళ్ళు తేల్చాలి. ఎవరు ఆ హై లెవెల్ కమిటీ ఏదైతే వేస్తారో హై లెవెల్ కమిటీ వేసుకొని నిజంగా డాక్టర్ తప్పుడు రిపోర్ట్ ఇచ్చి వాళ్ళు తేల్చాలి, ఎక్స్పర్ట్ తేల్చాలి. అవన్నీ ప్రాసెస్ అయిపోయినాయి అనుకుంటా. నాకు తెలిసి ఈ ఆరోపణలు తర్వాత మిలిటరీ ఆసుపత్రికి కూడా వెళ్ళారు కదా, అక్కడ కూడా ఏమి ఆయనకి అనుకూలంగా ఇచ్చినట్లేరు కదా ఆ రోజు. సింపుల్ లాజిక్ కొమ్మినేని గారు, గుంటూరు GJH వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ తప్పని ఆయన అంటున్నారు. మిలిటరీ హాస్పిటల్ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఈ 2 రిపోర్ట్లు సుప్రీంకోర్టు ముందు ఉన్నాయి కదా, పెట్టమనింది కదా. ఈ రెండు రిపోర్ట్లు కానీ ఉల్టాగా ఉంటే, పరస్పర విరుద్ధంగా ఉంటే సుప్రీంకోర్టు సీరియస్ అయి ఉంటుంది కదా. నా పాయింట్ అంటే, GJH గుంటూరు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్కి నాకేమిచ్చారు, వాళ్ళేం సుప్రీంకోర్టు జరిగింది నాకు తెలియదు, కానీ మీరు కేసుకి అయితే నడిచింది, ఆ కేసు నడిచింది. ఇప్పుడు నాకు తెలిసి అక్కడి నుంచే కేసు కొనసాగించచ్చు. మళ్ళీ ఐఏపీలో కేసు పెట్టడం ఏంటి? ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు ఎండ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా దాన్ని కంటిన్యూ చేసి తేల్చేయవచ్చు కదా. సింపుల్, గుంటూరు GJH
మిలిటరీ హాస్పిటల్, ఈ రెండింటి మీద ఉల్టా ఉంది, ఇదే కేసుకు మూలం అని చెప్పి మీరు సుప్రీంకోర్టులోనే వాదిస్తే హై బాడీ కదా, అది తేలిపోతుంది. మళ్ళీ ఐఏపీలో వచ్చి కేసు పెట్టడం ఏంటి? మళ్ళీ విచారణ సాధ్యమా సుప్రీంకోర్టులో వెళ్ళిన తర్వాత? రెండోది, మూడో పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి వాళ్ళు కొట్టుంటారు, ఇది నిలుస్తుందా? ఇది టెక్నికల్ గా ఎక్కడైనా సాధ్యమా అనేది కూడా మనం చూడాలి. రెండోది, ఇంటెలిజెన్స్, ఐజీ, డిఐ అందరూ పోలీస్ స్టేషన్ ముందు కూర్చొని ఆయన కొడతా ఉంటూ చూసి ఆనందిస్తారా? ఇవన్నీ మరీ కొంచెం ఊహాజనిత. ఆయన మీద దాడి జరిగిందా లేదా అనేది ఆయనకున్న అనుభవం లీగల్ ప్రాసెస్ లో జరగాలి. నేను చెప్పలేను, దాన్ని జరుగుంటే తీవ్రమైన ఖండించాల్సిందే. కానీ ఒకవేళ దాడి జరగాలని చూసినా ఒక హై లెవెల్ ఆఫీసర్లు వచ్చి ఎదురుగా కూర్చొని నువ్వు కొట్రా నేను చూస్తా ఉంటాను అంటారా? దాని వీడియో ముఖ్యమంత్రి గారికి చూపిస్తారా? ఇది కొంచెం అసహనమైనటువంటి ఆరోపణలుగానే కనిపిస్తున్నాయి. కాబట్టి దీన్ని రఘురామకృష్ణరాజు గారికి నిజాయితీగా వాళ్ళు కేసులో కొనసాగించాలనుకుంటే ఎండ్ ఆఫ్ ద టైం సుప్రీంకోర్టు వారికి వెళ్ళింది కాబట్టి 2 హాస్పిటల్ ఇచ్చిన రిపోర్ట్లే బేస్ చేసుకొని తాజా మంచి అక్కడ నిజంగా 2 హాస్పిటల్ ఇచ్చిన రిపోర్ట్ తప్పుగా ఉండిందంటే మిలిటరీ హాస్పిటల్లో మీరు చెప్పిందే చెప్పుంటే ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ సుప్రీంకోర్టే తీసుకుంటుంది. ఆ వైపు వెళ్లకుండా ఆంధ్రప్రదేశ్ వేశారంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి నోటీస్ ఇవ్వడం, ఆయనకి నోటీస్ ఇవ్వడం, పిలిపించడం, ఇది తప్ప రాజకీయ హల్చల్ జరుగుతుంది తప్ప ఏమీ కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇట్లాంటి కేసుల్లో ప్రభుత్వానికి నష్టం అంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి మానసికంగా, శారీరకంగా కొంత స్టెయిన్ తీసుకోవచ్చు, కానీ రాజకీయంగా మాత్రం తెలుగుదేశం పార్టీకి ఇట్లాంటివి మంచిది అంటే అట్లాగా దీనికంటే తల్లికి వందనం జీవో గొడవ అన్నీ ఉన్నాయి కదా, అన్నింటినీ అధిగమించడానికి అట్లాగే షర్మిల గారు కూడా అమ్మఒడి తల్లికి వందనాన్ని పోల్చడం, ఇవన్నీ కూడా ఏదో ఈ ఇబ్బందుల నుంచి బయటపడటానికి ఏమైనా చేస్తున్నట్లు అనుకోవాలా? కుమ్మినేని గారు ఆ ప్రయత్నం వాళ్ళు చేయొచ్చేమో కానీ అది సక్సెస్ కాదు. ప్రజలు చాలా సీరియస్ గా ఉంటారు. నా బాధ ముందు మీరు ఎన్ని వేషాలు వేసినా చెల్లదది. ఈరోజు ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు కావచ్చు, ప్రజల ప్రభుత్వాన్ని నుంచి ఆశిస్తున్న అంశాలు కవర్ కాకుండా నేను వేరే విషయాలు మాట్లాడతానంటే అది కుదరదు, అది సక్సెస్ కాదు. పైకి బూమ్రాంగ్ అవుతుంది. ఏమంటారు? ఇప్పుడు మీరు తల్లికి వందనం కావచ్చు, సంక్షేమ పథకాలు జగన్ గారు చెప్పినట్టు జరగలేదు కాబట్టి మీరు ముందే ఆరోపించాడు కదా ఆయన చేయడని చెప్పి. రేపు నుంచి జగన్ గారు వచ్చి బయటకు వచ్చి అవన్నీ మాట్లాడతాను భయంతో ఈ కేసులు పెట్టారని జనం అనుకోరా? పాయింట్ ఇది, కేసులు వదిలేస్తారు. మనం జనం కేసులు ఏం జరిగింది కూడా వదిలేస్తారు. వదిలేసి మా తరఫున వచ్చి మాట్లాడతాడేమో కాబట్టి ముందస్తుగా ఇట్లాంటి పనులు చేస్తున్నాడు అనుకుంటే రివర్స్ అవుతుంది కదా పాలిటిక్స్. టెక్నికల్ గా దొరకదు. మానసికంగా 2 రోజులు ఆయన వాయిదాలు పోవడం, శారీరకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం అంటే కష్టం, పోవడం రావడం, ఇది పెట్టచ్చాం. కానీ రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇది నష్టం జరగదు, పైపించి బూమ్రాంగ్ అవుతుందనే విషయాన్ని తెలుగుదేశం ఇట్లాంటి వాళ్ళని ప్రోత్సహించి మీరు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సీరియస్ కేసులు అనుకుంటే విచారణ చేసుకోండి, చట్టపరమైన చర్యలు తీసుకు. ఇట్లాంటి కేసులు బేస్లెస్ ఆర్గ్యుమెంట్ కేసులు తీసుకుంటే ఖచ్చితంగా అది మీకే నష్టం. అయితే ఫైనల్ గా షర్మిల గారి గురించి కూడా కామెంట్ చేయండి. ఏమిటి ఆవిడ సడన్ గా ఎంట్రీ అయ్యి ఈ గోలైంది? ఆవిడ సడన్ గా టీడీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారా, వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా? అసలు ఏమిటి ఆవిడకి బీజేపీతో కలిసి ఉన్న టీడీపీ మీదే మక్కువ ఎక్కువ ఉందా ఏంటి? అసలు మీకేమనిపించింది? అంటే ఎవరికి అనుకూలంగా మాట్లాడినా తెలియదు కానీ కాంగ్రెస్ లాభం చేసే పనులు మాత్రం చేయట్లేదు. అంటే వారికి అనుకూలంగా ఎందుకంటే అమ్మఒడి చూడండి ఏముంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాంట్లో, పిల్లల చదువులకు ఏ పేదింటి తల్లి భయపడొద్దు హామీ 2019 గురించి మాట్లాడుతా ఉన్నా. పిల్లలని బడికి పంపితే చాలు, ప్రతి తల్లికి సంవత్సరానికి 1500 ఇస్తాం. పిల్లని కాదు, పిల్లలని మీ పిల్లలని బడికి పంపితే చాలు 15,000 ఇస్తాం. మీ పిల్లలని బహువచనం, ఒక పిల్ల 2 పిల్ల కాదు, మీ పిల్లల్ని బడులు పంపిస్తే 15,000 ఇస్తాం. ఇది 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అస్యూరెన్స్. దాన్ని పెట్టుకుని మీరు కూడా తిరిగినారు, శర్మిల గారు కూడా తిరిగినారు. ఇప్పుడు దాని అమలైందా లేదా? ఖచ్చితంగా అమలైంది. పాయింట్ ఏంటంటే దాని అమలు కాలని ఎట్లా మాట్లాడతారు మీరు? అంటే ఇద్దరిని తిడుతున్నాం అనే పేరుతో మీరు ఎవరిని సమర్థిస్తున్నారు? రెండో పాయింట్ ఏంటంటే 2019 లెక్కలు తీసుకుంటున్నారు. 6 నెలల ముందు మనమేమన్నాం రేవంత్ రెడ్డి గురించి? ఎవరి గురించో వద్దు, శర్మిల గారు సమాధానం చెప్పాల్సింది. 6 నెలల ముందు రేవంత్ రెడ్డి గురించి మనమేమన్నాము? కాంగ్రెస్ పార్టీ గురించి 1 year ముందు ఏమన్నాము? తెలంగాణలో కాంగ్రెస్ తెలంగాణ టీఆర్పీ పెట్టినప్పుడు 2019 లెక్కలు తీసుకొస్తున్నారు. అది కాంగ్రెస్ అని కూడా అన్నట్టున్నారు కదా. ఇంకా ఆ పదాలు వాళ్ళేమో అంత దూరమైన పదాలు వాడేశారు. ఇప్పుడు చివరికి ఏడు వరకు పోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ లో వైఎస్ఆర్ లేదు. ఎందుకు ఆ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారంటే విగ్రహాన్ని పగలగొట్టొద్దని. వైఎస్ఆర్ కాంగ్రెస్ మరి ఎవరి పార్టీలో ఉన్నారు మీకెందుకు? ఆయన ఒక మహానాయకుడు, ఆయన విగ్రహం కొట్టడం దారుణం అని చెప్పడం మానేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా రాజశేఖర్ కొట్టేవచ్చా? అంటే ఆయన చెప్పదలుచుకుంది ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మీరు ఎందుకు దాడి చేస్తున్నారు, ఆయనకి జగన్కి సంబంధం లేదని చెప్పదలుచుకున్నారు మీరు. ఒకవేళ ఆయనకి సంబంధం ఉంటే కొట్టడానికి సమర్థిస్తారా అంటున్నా నేను. పైగా అసలు ఆవిడ ఎక్కడ నిన్న కాస్త టీడీపీ వాళ్ళు చేయొద్దన్నారు తప్ప అంతకుముందు అసలు టీడీపీ
వాళ్ళు చేసినట్లుగా కూడా అనలేదు. ఎవరు దుండగులు దాడి చేసినట్లుగా చెప్పడం ఆశ్చర్యం అనిపిస్తుంది. నా పాయింట్ ఏంటంటే 75వ జయంతిని విజయవాడలో చేసుకున్నారు. ఆ వేదిక నుంచి ఖండించాలి కదా, సభ తీర్మానం చేయాలి కదా, మీరు ప్రవేశపెట్టాలి కదా. అక్కడ మీ అన్నగారు ఎంత మీకు సపోర్ట్ చేస్తున్నారో అర్థం ఏంటుంది కదా. మా అన్న థ్యాంక్స్ చెప్పారు కదా రాజశేఖర రెడ్డి గారి జయంతికి మా అన్న వచ్చాడని. ఆయన ఏం చెప్పుంటారు కదా. మన హైదరాబాద్ నేను ఇంకో మాట అంటున్నాను, రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు పడగొట్టని ఒక శర్మిలా గారు తప్ప కాంగ్రెస్ ఎవరైనా ఖండిస్తున్నారా? అవును, మిగతా విషయం పక్కన పెడదాం. పూర్తి స్థాయిలో ఖండించలేదు కదా, ఆవిడ కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు అది ఖండించినట్టే ఖండిస్తూ మళ్ళీ ఒక్కరి భాషలు వైఎస్ఆర్ కాంగ్రెస్ లో వైఎస్ఆర్ లేడు, మీకెందుకు రాజశేఖర రెడ్డిని డిగ్రేడ్ చేయొద్దండి. రాజశేఖర రెడ్డి గారు ఒక మహానాయకుడుగా అందరూ అంగీకరిస్తారు ఈ రాష్ట్రానికి. ఆయన పెడతాం. తెలంగాణలో కులమాలు వేస్తారు కదా రేవంత్ రెడ్డి గారు, మీ పిసిసి అధ్యక్షులు అందరూ కలిసి, మరి ఆడెందుకు ఖండించలా వాళ్ళు? మీ విజయవాడ ఎందుకు ఖండించలా? మీ పార్టీ రాజశేఖర రెడ్డి గారిని వాడుకోవాలని చూసుకుంటే ఎవరు అది కుదరదు. కానీ శర్మిలా గారు ఇప్పటికైనా పద్ధతిగా మాట్లాడేది నేర్చుకోవాలి, భాష అదుపులో పెట్టి. శర్మిలా గారు వేసిన ప్రతి అడుగు ఆమెకి నష్టం, కాంగ్రెస్ కి నష్టం. కాంగ్రెస్ గుర్తిస్తే మంచిది, ఫస్ట్ ఆమె గుర్తించే పరిస్థితులు లేదు. కొత్తగా వచ్చే నష్టం ఉంది కానీ ఏం నష్టం ఇక్కడ ఎవరు గౌరవిస్తారు? ఒక జగన్ తర్వాత అంత ప్రేమగా చూసుకున్నాం, ఎట్లెందుకు అయ్యాలి కావాలి? రైట్. ఆది గారు చీరాల నుంచి. ఆది గారు నమస్కారం, మాట్లాడండి. మీరేమంటారు? జగన్ గారి మీద ఏకంగా ఇట్లాంటి దిక్కుమాలిన కేసులు పెట్టడం సరైందేనా? రైట్. ఒకసారి షర్మిల గారు గతంలో ఏమన్నారో ఒక వీడియో చూసిన తర్వాత మళ్ళీ మన వెంకటరెడ్డి గారు మాట్లాడతారు. ప్రతి తల్లి వాళ్ళ పిల్లలను కూలీకి తీసుకువెళ్లకుండా స్కూలుకు పంపడానికి ఏటా 15,000 రూపాయల తల్లి చేతుల్లోనే పెడతాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమ్మఒడి అనే పథకం ఆయన ముఖ్యమంత్రి కాకముందు అమ్మఒడి పథకం కింద మేము ప్రతి బిడ్డకు 15,000 ఇస్తాము అని ఆ రోజు వాగ్దానం చేశారు. తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతి బిడ్డకు 15,000 ఇవ్వలేదు, ఒక్క బిడ్డకు మాత్రమే. అంటే ప్రతి తల్లికి 15,000 అన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వ్యవహరించారు. రైట్. ఆవిడ ఉపన్యాసంలోనే చాలా స్పష్టంగా తల్లికి 15,000 అంటే, ఆ తర్వాత ఇప్పుడు మాట మార్చి తెలుగుదేశం వాళ్ళకంటే అధ్వానంగా మాట్లాడారు ఆవిడ. రైట్. వెంకటరెడ్డి గారు హనుమంతరావు గారు ఒంగోలు నుంచి. హనుమంతరావు నమస్కారం, మాట్లాడండి. మీరేమంటారు? జగన్ గారి మీద పెట్టిన దిక్కుమాలిన కేసా కాదా? ఇలాంటి దుర్మార్గమైన కేసులు పెట్టడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో జగన్ గారిని ఏం చేయాలనుకుంటున్నారు చంద్రబాబు గారు? ఏం కదా చంద్రబాబు గారి ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరించవచ్చా? నమస్కారం సార్. వాళ్ళు ఇంతకు ముందు నుంచే నేను మొన్న ఒకసారి మీతో అన్న, వాళ్ళు కావాలని అసలు జగన్ గారిని దసరా లోపల మేము లోపల ఏదెత్తాం అని మాట్లాడుతున్నారు. ఎక్కడ నాయకులే మాట్లాడుతున్నారు. అక్కడ నాయకులు అంటే నాబోటాలను కూడా తెలుగుదేశం మిత్రులు కొందరు మీకెందుకండి, మీరు జాగ్రత్తగా ఉండండి, మీకెందుకండి, మీ పేరు కూడా రెడ్ బుక్లో ఎక్కుతుందండి అని చెబుతున్నారు. ఓరి ఇదేందా మా బోటాళ్ళ తోలికి ఎందుకు వస్తారా అంటే వాళ్ళు వస్తారట. వాళ్ళకి ఆంధ్రప్రదేశ్కి వాళ్ళకి రాసిచ్చేసారట రాజ్యాంగం ప్రకారం. పురుషోత్తమ రెడ్డి గారు, నేను నిజంగా చెబుతున్నాను, నాకు ఆశ్చర్యం వేసింది. ఒక తెలుగుదేశం మిత్రుడు నన్ను కూడా ఇట్లా వారం చేశాడు. కొంతమంది అసలు వాదిస్తున్నారు మేము పెట్టేది అట్లా అయిపోయింది. మరి షర్మిల గారి గురించి ఏమంటారు? షర్మిల గారు ఏంటి శర్మల గారు ఇక మాట్లాడాలి, చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతున్నారు. ఇంకా దానికి చేసేదేమన్నాయి, అంతేనా? మాట్లాడాలని మాట్లాడుతున్నారు. రైట్. ఓకే అండి, ధన్యవాదాలు. ఇక వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడండి. కొమ్మినేని గారు నమస్తే. మీకు ప్యానెల్లో ఉన్న పురుషోత్తమ రెడ్డి గారికి, సాక్షి టీవీ ప్రేక్షకులందరూ నమస్కారాలు. ఎంత విచిత్రం అంటే సార్, జూన్ 4వ తారీఖున ఫలితాలు వచ్చినాయి. జూన్ 11వ తారీఖున ఈయన ఈమెయిల్ ద్వారా కంప్లైంట్ ఇచ్చాడంట రఘురామకృష్ణరాజు. 11వ తారీఖు కంప్లైంట్ ఇస్తే ఈమెయిల్ ద్వారా 10వ తారీఖే పోలీసులు పోలీసులు లీగల్ ఒపీనియన్ తీసేసుకున్న నెల రోజుల తర్వాత వాళ్ళ కేసు నమోదు చేశారు. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారిపై హత్యాయత్నం కేసు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు రఘురామకృష్ణరాజుని చంపడానికి ప్రయత్నించాడు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారిని A3గా పెట్టి వాళ్ళు కేసు నమోదు చేశారు. అంటే ఇంకా వాళ్ళకి ఏ విధంగా ఉందనంటే, ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా జైలుకు పంపించాలి. ఇది వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్. ఈ టార్గెట్ లో భాగంగా ఇంకా అనేక రకాల కేసులు పెడతారు సార్. ఇది కాదు, ఎందుకంటే ఇట్లాంటి కేసులు ఎందుకంటే 3 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఇది, అది కూడా అతనికి అయినటువంటి గాయం ఎడిమా వల్ల వచ్చిందని చెప్పారు సార్. ఏదైతే హాస్పిటల్ హైదరాబాద్ లో ఉన్నటువంటి హాస్పిటల్ ఇచ్చింది, అది ఎడిమా వల్ల అయినటువంటి గాయం అని ఇచ్చారు. రఘురామకృష్ణరాజుని ఎక్కడా కొట్టినట్టు ఆనవాళ్ళు లేవు,
అది ఎడిమా వల్ల వచ్చినటువంటి గాయం అని చెప్పిన తర్వాత ఆయన సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా కూడా సుప్రీంకోర్టు కూడా ఇతను చేసినటువంటి ఆరోపణలు ఫ్రీజ్ అయిందా? ఇతను చేసినటువంటి ఆరోపణలు తోసిపుచ్చి ఎస్ రఘురామకృష్ణరాజు చేసేటటువంటి ఆరోపణలో నిజం లేదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినా కూడా ఈ రోజు వాళ్ళు 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ కేసు పెట్టారని అంటే ఎలాగా వేధించాలి జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నిజాయితీగా పనిచేసినటువంటి అధికారుల్ని ఏ విధంగా వేధించాలనేటటువంటి ఒక టార్గెటెడ్ గా అంతకుముందు లోకేష్ ఆల్రెడీ చెప్పాడు కదా, రెడ్ బుక్ లో అందరినీ రాసుకున్నాం, అధికారుల పేర్లు రాసాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లు రాసాం, మీడియా ప్రతినిధుల పేర్లు ఉన్నాయి అన్న. అందుకని ఇందాక మీకు కూడా ఎవరో అన్నారంటున్నారు కదా, నిన్న ఒక మిత్రుడే, రెగ్యులర్ గా కలిసే మిత్రుడే కనపడతా ఉంటారు, వాళ్ళు గుర్తుపడతారు కదా, గుర్తుపట్టి పలకరిస్తుంటారు కదా, అట్లా పలకరించే మిత్రుడే ఒక ఆయన అన్నాడు నిన్న పని కట్టుకొచ్చి, ఏంటంటే ఎందుకు సార్ మీకు ఎందుకు సార్ మీ పని, మనం మీరేదో అన్నట్టుగా మీ రెడ్ బుక్లో మీ పేరు కూడా ఎక్కుద్దా, ఎందుకు నేనేం చేశాను నా పేరు ఎక్కుద్దా, నేను రాజకీయ నాయకుడినా అంటే అట్లా కాదంటే సార్. మొన్నటిదాకా ఎన్నికల ముందాకా రోజు కొమ్మినేని గారు మరి ఈనాడు ఆంధ్రజ్యోతిలో వచ్చే వార్తలను అన్నింటినీ ఖండిస్తా ఒక 5 నిమిషాలు దాని మీద రోజు పెట్టేవాళ్ళు. ఇప్పటికీ ఖండిస్తాను. నేను రామోజీరావుని పొగిడిన సందర్భం ఉంది, విమర్శించిన సందర్భం ఉంది. రామోజీరావు అబద్ధాలు రాయిస్తే అబద్ధాలు నేను ఇక్కడ కూర్చొని చెప్పిన ఎవరైనా చెప్పారా రామోజీరావు నాతో చెప్పాడు అబద్ధాలు రాయొద్దని, కానీ ఇప్పుడు అబద్ధాలు రాస్తున్నారు అని నేను చెప్తూ వచ్చాను. మరి అబద్ధాలు రాయొద్దని చెప్పారన్నప్పుడు బాగానే ఉందా? ఓకే, అది వేరే చర్చలండి, ఈ పాయింట్కి వెళదాం. అంటే ఈ హత్యాయత్నం దాని మీద నాకు ఒకటి ఆశ్చర్యం కలిగింది సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైతే గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోయారు, చంద్రబాబు నాయుడు గారి మీద కదా హత్యాయత్నం కేసు పెట్టాల్సింది. చాలా కీలకమైన పాయింట్ చెప్పారు వెంకటరెడ్డి గారు, ఆసక్తికరమైన అంశం ఇది. అప్పుడు మీరు అసలు ఏం దాని జోలికి వెళ్ళలేదు కదా. 29 మంది ఆయన అన్న మాటలేదు ఆ రోజు. ఏ జగన్నాథ రథచక్రాల్లో చనిపోవట్లేదా, ఏ రోడ్డు ప్రమాదాల్లో చనిపోవట్లేదా, ఏ రైలు ప్రమాదాల్లో చనిపోవట్లేదా, ఏ 29 మంది చనిపోతే ఎందుకు ఊరికి రాద్ధాంతం చేస్తారు, వాళ్ళ పాపం మండి చనిపోయారు అన్నట్టు మాట్లాడాడు ఆ రోజు. అలాంటి వ్యక్తి మీద కదా మరి కేసు పెట్టాల్సింది. అలానే ఏర్పేడులో ఇసుక మాఫియాతో 18 మందిని సార్ లారీతో గుద్ది చంపించారు సార్. మరి చంపించినటువంటి ప్రభుత్వం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, మరి A1 గా చంద్రబాబు నాయుడు గారి మీద కదా కేసు పెట్టాల్సింది. అలానే ఎర్రచందనానికి సంబంధించిన ఏదో కూలీల్ని అక్కడ అడవిలో కాల్చి చంపేశారు సార్ ఎన్కౌంటర్ పేరుతో. సో ఇది కదా చేయాల్సింది, అప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కదా కేసు పెట్టాల్సింది. ఎంత దారుణంగా తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తా ఉందంటే, ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వేధించాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజాక్షేత్రంలో లేకుండా చేయాలి. ఎందుకంటే సాక్షాత్తు ఈరోజు స్పీకర్ చైర్ లో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడిన మాటలు సార్, జగన్మోహన్ రెడ్డి బతికే ఉన్నాడు కదా, చచ్చిపోలేదు కదా అని మాట్లాడాడంటే మరి కేసు పెట్టాల్సింది అయ్యన్న పాత్రుడి మీద, లేదా చంద్రబాబు నాయుడు గారు పార్టీ వాళ్ళ మీద. ఈరోజు స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద కదా కేసు పెట్టాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారు భౌతికంగా లేకుండా చేయాలనే కుట్ర పండుతుంది వాళ్ళ మీద కేసు పెట్టాలా? ఏదైతే రఘురామకృష్ణరాజు అతను ఒక ఫేక్ గా ఒకటి క్రియేట్ చేసి నన్ను ఏదో కొట్టారని చెప్పి ఒక ఎలిగేషన్ చేసి అబద్ధాలను ప్రచారం చేసినటువంటి రఘురామకృష్ణరాజు గారి మీద కేసు పెట్టాల్సింది. ఉల్టా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టారు ఈ రోజు. సో ఖచ్చితంగా ప్రజలు అన్ని గమనిస్తానే ఉన్నారు. వాళ్ళు ఎన్ని రకాల కేసులు పెట్టినా కూడా వెనకటి వేసేటటువంటి ప్రసక్తి అయితే లేదు కొమ్మినేని గారు. ఇంకోటి రెండు అయితే ఒక మిత్రుడు ఎవరో నాతోటి అన్నారు, జగన్ గారు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆయన థ్రెట్ పెరుగుతా ఉంది సుమా, ప్రాణాలకు థ్రెట్ పెరుగుతోందని కూడా అంటున్నారు. మరి మీరు మీ పార్టీ మీ వారు ఎంత జాగ్రత్తగా ఉంటున్నారో లేదు తెలియదు కానీ. అందుకనే కదా సార్ వాళ్ళు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు బయటకు వస్తారా రారా, జగన్మోహన్ రెడ్డి గారు మీకు సెక్యూరిటీ అవసరమా, మేము అన్నాం చంద్రబాబు నాయుడు గారు మీకు సెక్యూరిటీ అవసరమా అని. లోకేష్ గారికి ఇచ్చారు సార్ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ. ఎందుకు ఇచ్చారు? ఆ రోజు లోకేష్ గారు ఒక ఎమ్మెల్యే కూడా కాదు, లోకేష్ గారు ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు అంతే. అప్పుడు ఆయనకి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చారు. కానీ మేము ఎందుకు ఇచ్చారని అడిగామా? కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సెక్యూరిటీ ఉండకూడదు అంటారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ ఎందుకు, ఆయన ఒక్కడే బయటికి రాలేడా అని అడుగుతారు. మరి అదే చంద్రబాబు నాయుడు గారికి, అదే లోకేష్ కి, అదే పవన్ కళ్యాణ్ గారు కూడా అవన్నీ వర్తిస్తాయి కదా. సో మేమే రోజు అలా అనలేదు. ఇంకొక పాయింట్ ఇక్కడ ఏంటంటే, ఈ టైంలో నిన్న కేసు పెట్టాను, నెల రోజులు అయింది సార్. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసింది 12వ తారీఖు, నిన్న 12వ తారీఖు, నెల రోజులు కరెక్ట్ కేసు పెట్టారు. ఎందుకు నిన్న పెట్టారు? ఈ రోజు రాష్ట్రం మొత్తం అమ్మకు ఇల్లు, అమ్మఒడి పేరుతో అమ్మకు వందనం అని ప్రతి బిడ్డకి 15,000 ఇస్తాం, ఒకళ్ళుంటే ఒకళ్ళు, ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తామని చెప్పి మొన్న ఒక జీవో రిలీజ్ చేసి ఓన్లీ ఒక తల్లికి మాత్రమే ఇస్తాము, ప్రతి బిడ్డకి ఇవ్వమని చెప్పి ఆ జీవో మీద రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. రెండు, ఎంత దారుణమైన సంఘటన అంటే సార్, 9 సంవత్సరాల బాలికని రేప్ చేసి హత్య చేసి ఈ రోజుకి శవం దొరకలేదు సార్. 7 రోజులైంది.
ఆదివారం రోజు ఆ అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేశారు. చేస్తే 7 రోజులైనా ఈ రోజు ఇప్పటికీ అమ్మాయి ఆచూకీ తెలియదు. అమ్మాయి శవం ఇప్పటి వరకు దొరకలేదు. ఈ 7 రోజులైనా ప్రభుత్వం స్పందించలేదు ఇప్పటి వరకు. ఇట్లాంటివన్నీ ఒక పక్క దళిత మహిళలను ట్రాక్టర్ పెట్టి గుద్ది చంపేస్తా ఉన్నారు, ఎక్కడ పడితే అక్కడ దాడులు చేస్తా ఉన్నారు. వీటన్నింటినీ డైవర్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు ఈ టైంలో తెర మీద తీసుకొని వచ్చారు. అంటే మన నెల రోజుల క్రితం రఘురామకృష్ణరాజు ఈమెయిల్ ద్వారా కంప్లైంట్ ఇస్తే నెల తర్వాత ఇప్పుడు ఎందుకు కేసు పెడతారు? సో ఈ రోజు డైవర్ట్ బెదిరించడమా మీరు ఇవన్నీ మేము మా హామీలన్నీ ప్రస్తావిస్తే మేము మీ సంగతి చూస్తాం ఇట్లా అని బెదిరించడమా? అంతేగా సార్. ఇప్పుడు మీరు దాని మీద చర్చ పెట్టుకుని మన వాళ్ళకి ఎందుకు దీని మీద చర్చ జరుగుతుంది అంటే ఈ డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమం అందరినీ. జగన్ గారి మీద కేసు పెట్టారంట, హత్యాయత్నం కేసు. సో జగన్ గారి మీద అరెస్ట్ చేస్తారు ఇది అని చెప్పి మళ్ళీ డిస్కషన్ జరగాలి కాబట్టి దీని మీద. 2 దానిలో భాగంగానే షర్మిల గారు నేను తెర మీద తీసుకొని వచ్చారు. ఎంత దారుణం అంటే సార్, మొన్న 8వ తారీఖు పండగ చేశారంట వైఎస్ఆర్ జయంతిని. ఎందుకు వైఎస్ఆర్ విగ్రహాలని ధ్వంసం చేస్తున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మీద ఒక్క ప్రశ్నించకుండా, ఎందుకంటే రేవంత్ రెడ్డి గురువే కదా సార్ చంద్రబాబు నాయుడు గారు. రేవంత్ రెడ్డి గారు చెప్పొచ్చు కదా, మరి రాజశేఖర రెడ్డి గారి మీద వీళ్ళకి అంత అభిమానం ఉంటే కాంగ్రెస్ పార్టీకి, రాజశేఖర రెడ్డి గారి జయంతి రోజు ఇక్కడికి వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు, రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను తగలబెడుతున్నారు, ఇది దుర్మార్గ ప్రభుత్వం, ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం అని చెప్పి ఎందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గాని షర్మిల గాని క్వశ్చన్ చేయలేకపోయారు? ఇదే విధంగా రాజశేఖర రెడ్డి గారి జయంతిని రైతు దినోత్సవంగా జరిపాం సార్. 5 సంవత్సరాలు జరిపాం మేము అధికారంలో ఉన్నప్పుడు. ఆ రైతు దినోత్సవాన్ని ఈ రోజు 8వ తారీఖున తీసేశారు. మరి దాని మీద ఎందుకు షర్మిల గారు మాట్లాడట్లేదు? ఇదే రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పేరు మారిస్తే ఎందుకు మాట్లాడట్లేదు? సో రాజశేఖర రెడ్డి గారి మీద ఈ రోజు ప్రేమ వలకబోస్తున్నటువంటి షర్మిల గారిని ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు చంద్రబాబు నాయుడు గారి మీద ఎందుకు స్వామి భక్తి ప్రదర్శిస్తా ఉన్నారు? రాజశేఖర రెడ్డి గారి మీద, రాజశేఖర రెడ్డి గారి నాశనాన్ని కోరుకున్నటువంటి చంద్రబాబు నాయుడు అండ్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ డైరెక్షన్ లో ఈ రోజు మీరు వెళ్తూ, ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి మీద ఏదో మళ్ళీ మీరు ప్రేమ ఉన్నట్టుగా రాజశేఖర రెడ్డి గారికి ఏదో మీరే వారసురాలుగా ప్రొజెక్ట్ అయ్యేటటువంటి కార్యక్రమం చేస్తున్నప్పుడు మరి ఎందుకు ఇవన్నీ ఖండించట్లేదు అని అడుగుతున్నాను. నిజంగా మీకు ప్రేమ ఉంటే రాజశేఖర రెడ్డి గారి మీద, రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను ధ్వంసం చేస్తే ఎందుకు స్పందించలే? ఎందుకు చంద్రబాబు నాయుడిని క్వశ్చన్ చేయాల? 2 ఎవరిని ప్రశ్నిస్తారు సార్? అధికారంలో ఉన్న వాళ్ళని ప్రశ్నిస్తారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నారు షర్మిల గారు. అదే దీంట్లో చంద్రబాబు నాయుడు గారు గొప్పతనాన్ని ఒకటి ఒప్పుకోవచ్చు సార్. చంద్రబాబు నాయుడు గారు అన్ని పార్టీలో తన మనుషులను పెట్టుకుంటాడు. సిపిఐ, మరి మీరు ఆ పని చేసుకోలేకపోయారు కదా, మీరు ఆ పని చేసుకోలేకపోయారు కదా. మేము స్ట్రైట్ పాలిటిక్స్ చేసాం సార్, మేము మంచి చేసి ఓడిపోయాం. సో చంద్రబాబు నాయుడు గారు లాగా కుట్రలు చేసి అధికారంలోకి రావాలనుకుంటే 2009లో మాకు 151 మంది ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టిన అఫీషియల్ గా మేము అవలా వద్దన్నాం. సో మా విలువలు మేము విశ్వసనీయత మేము అలా ఉంటాం. చంద్రబాబు నాయుడు గారి విలువలు ఎలా ఉంటాయంటే పక్క పార్టీలో మనుషులు పెడతాడు. ఎడదండి అసలు కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు మీద విమర్శ చేయదు, కమ్యూనిస్టులు చంద్రబాబు మీద విమర్శ చేయరు. బీజేపీ జనసేన అంటే ఆల్రెడీ కలిసే ఉన్నారు. ఈ రాష్ట్రంలో 7 రాజకీయ పార్టీలు ఉన్నాయి సార్. 7 రాజకీయ పార్టీల్లో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఒకవైపు, మిగిలిన 6 పార్టీలు ఒకవైపు. 6 పార్టీలు చంద్రబాబు నాయుడు గారికి ఒత్తాసు పలుకుతారు. అమ్మవందనం ఏంటి, ఈ దాడులు ఏంటి, ఒకరు క్వశ్చన్ చేయట్లా. కమ్యూనిస్టులు క్వశ్చన్ చేయరు, కాంగ్రెస్ క్వశ్చన్ చేయదు. అది ఆశ్చర్యంగా ఉంది. వామపక్షాలు కూడా మాట్లాడట్లా, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే వామపక్షాలు కూడా ఇదేందా ఈ ఇంత అశాంతి ఏమిటి, శాంతి భద్రత సమస్య ఏంటి అని వాళ్ళు కూడా అడగట్లేదు. చాలా విచిత్రంగా ఉంది. ఇప్పుడు షర్మిల గారు ఇప్పుడు నిన్న షర్మిల గారు ఒక మహిళగా, ఒక పార్టీ అధ్యక్షురాలుగా 9 ఏళ్ల బాలిక మీద అత్యాచారం చేసి హత్య చేస్తే ఎక్కడున్నారు హోంమంత్రి అనిత గారు? ఎందుకు అసలు మీరు ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారిని మర్చిపోతున్నారు. పవన్ కళ్యాణ్ గారిని మర్చిపోతున్నారు. ఇందాక అక్కడ సోషల్ మీడియాలో చూశాను, సుగాలి ప్రీతి 2017లో జరిగితే దాని మీద జగన్ ఏం చేయట్లేదని, అదని ఇదని చాలా విమర్శలు, 31,000 మంది మహిళలు మిస్ అయిపోయారని వాలంటీర్ల మీద ఆరోపణ అన్ని చేసిన పెద్ద ఆయన ఇక్కడ అసలు ఈ అత్యాచారాలు ఇవి జరుగుతుంటే అసలు మాట్లాడట్లా, విధ్వంసం జరుగుతుంటే మాట్లాడట్లేదు. వాళ్ళ పార్టీ నాయకులకు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు సార్ పవన్ కళ్యాణ్. ఒక వారం రోజుల క్రితం అనుకుంటా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ప్రభుత్వం మీద ఎవరో విమర్శలు చేయొద్దు అని ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. అంటే ఇప్పుడు ఈ ఇసుక వీటన్నిటి మీద జనసేన ఎవరన్నా కూడా క్వశ్చన్ చేయడానికి వీల్లేదు, క్వశ్చన్ చేస్తే మేము యాక్షన్ తీసుకుంటాం. తెలివిగా తెలుగుదేశంతో కలిసి ఇసుక లాగిస్తే సరిపోయేది. అట్లా చేస్తున్నారంట కదా చాలా చోట్ల. మీరేమో ఇసుక పోగు చేసి పెట్టారు అక్కడ, శుభ్రంగా వాళ్ళకి మంచి వనరుగా మారింది అక్కడ వాళ్ళకి. రైట్. 80 లక్షల మెట్రిక్ టన్నులు ఇసుకను మేము నిలవ పెట్టాం సార్. ఎందుకంటే వర్షాలు వస్తాయి కాబట్టి, వర్షాకాలం అందుబాటులో ఉండాలి, మళ్ళీ ఇసుక తీయటం కుదరదు కాబట్టి 2-3 నెలలు ఇబ్బంది ఉండకూడదు అని చెప్పి మేము స్టాక్ చేసి పెడితే వీళ్ళు ఇసుకను మింగేశారు. అప్పుడే 40 లక్షల టన్నులు మింగేశారు. అంటే దాదాపుగా 200 కోట్ల రూపాయలు ఇసుకను తిన్నారు సార్ తెలుగుదేశం జనసేన నాయకులు. కేవలం ఈ నెల రోజుల్లో
200 కోట్ల ఇసుకని కూటమి నాయకులు తినేశారు. ఇప్పుడు దీని మీద కూడా ప్రశ్నించాల్సింది పవన్ కళ్యాణ్ కానీ షర్మిల కానీ వీళ్ళందరూ. రైట్, ఓకే. సుభాష్ బాబు గారు రాజమండ్రి నుంచి. సుభాష్ బాబు గారు నమస్కారం, మాట్లాడండి. మీరేమంటారు జగన్ గారి మీద ఈ రకమైన కేసులు పెట్టడంలో వాళ్ళ ఆంతర్యం ఏమైంటుంది? ఆంధ్రప్రదేశ్లో అసలు ప్రజాస్వామ్యం ప్రతిపక్షాన్ని బతకనివ్వరా? అందరికీ నమస్కారం అండి. నమస్కారం. ఎన్ని కేసులు పెట్టినా జగన్ గారి చిట్టు మీద ఇంటికి కూడా వేయలేరండి ఎవరు. ఆయన మీద పెట్టిన కేసు సుప్రీంకోర్టులో కూడా ముగిసిన అధ్యాయం అండి అది. అవును, అయినా కూడా ఏపీ పోలీసులు ధైర్యంగా పెట్టారంటే మరి ఎవరు పెట్టించి ఉంటారనే సంగతి మనకి అదంతా మరి చంద్రబాబు నాయుడు గారు ఇన్ఫ్లుయెన్స్ మీద పెడతారు కానండి, అంతకు మించి వేరే ఉద్దేశం ఏంటి అదన్నది. తర్వాత ఈ షర్మిల గారు మాట్లాడుతున్నారంటే మరి కొంచెం మనం కూడా అర్థం చేసుకోవాలండి. ఏమని? ఆవిడ కాలు కదుపుతుంటే ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేస్తున్నారు, ఆ మాత్రం అభిమానం చూపించకపోతే ఎలా అండి? రైట్. బాలుప్రసాద్ గారు గుంటూరు నుంచి. బాలుప్రసాద్ గారు నమస్కారం, మాట్లాడండి. మీరేమంటారు సంక్షిప్తంగా? నమస్తే సార్, ప్యానెల్లో ఉన్న ఇద్దరు పెద్దలకి నమస్కారం సార్. నమస్కారం. షర్మిల గారు అంటున్నారు నాతో కూడా అబద్ధం చెప్పించారు అని అంటున్నారు మేడం గారు. అంత చదువుకుని విచక్షణ ఉంటుంది, ఆలోచించే శక్తి ఉంటుంది, మరి ఆ రోజు ఆలోచించలేదు సార్ అలా చెప్పే రోజు. పైగా ఇప్పుడు మేము వినిపించాం కదా, ఆవిడ దాంట్లో ఉన్న పదం మీ పిల్లల్ని స్కూలు పంపించండి, మీ తల్లికి 15,000 ఇస్తామని ఉంది. అంతేగాని చంద్రబాబు గారి లాగా, నిమ్మల రామానాయుడు గారి లాగా, పవన్ కళ్యాణ్ గారి లాగా మీ ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి 15,000 ఇస్తామని ఆయన ఎక్కడ దాంట్లో రాయను లేదు, చెప్పరు లేదు. ఆవిడ కూడా చెప్పలా, చదివి ఊరుకుంది. కాదు ఇప్పుడు ఆవిడకి అర్థం కాలేదో, లేకపోతే మాట మార్చారో, లేదా చంద్రబాబు గారిని కాపాడాలనే ఉద్దేశంతో మరి ఆవిడ అట్లా మాట్లాడుతున్నారు. రైట్, కంప్లీట్ చేయండి. సుగాలి ప్రీతి గారి ఇంటికి వెళ్ళి అక్కడ కర్నూలులో కూర్చొని మాట్లాడి అంత చేశారు. నిన్న సార్ మాట్లాడుతూ వాళ్ళు మైనర్స్ ఆ రూల్స్ ఎలా ఉంటాయో అవి మాట్లాడుతున్నారు. ఏమైనా అంటే అప్పుడు ఏమైనా మాట్లాడుతూ ఇప్పుడు ఏమి మాట్లాడరు. ఫైనల్గా పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి, ఎలా జగన్ గారికి ఈ పరిణామాన్ని ఎట్లా ఎదుర్కోవాలి, ఏం జరుగుతుందని, భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? కుమార్ గారు, మీకు కూడా తెలుసు రాజకీయాల్లో ప్రతిపక్షం ప్రజల్లో ఉంటుంది, పార్టీ అనేది రూపం మాత్రమే. అంటే ప్రజల్లో ప్రతిపక్ష పాత్ర వచ్చేసిన తర్వాత మళ్ళీ పార్టీని చూడరు. తెలుగుదేశం పార్టీ గమనంలో పెట్టుకోవాల్సింది మన పరిపాలన బట్టే ప్రజలు తీర్పిస్తారు తప్ప మనం ప్రత్యర్థిని అంటే ఈ లోపు ప్రతిపక్షాన్ని మొత్తం దెబ్బతీసేయాలి, అసలు లేకుండా చేయాలనే ఆలోచన సక్సెస్ అవదా? చరిత్రలో జరగలేదు కదా, ప్రయత్నం చేసిన చాలా మంది ఉన్నారు కానీ చరిత్రలో ఇప్పుడు లేటెస్ట్ 2024 ఎన్నికల్లో మీరు కొంతమంది ఎమ్మెల్యే గెలిచారు కదా భారీ మెజారిటీతో, ఆ ఓట్లు వేసిన వాళ్ళకి ఆ ఎమ్మెల్యే కేసామని కూడా తెలియదు. అంటే ఒక ప్రభుత్వం మీద కోపం వచ్చింది వేసేసినారు. అంటే పాయింట్ ఏంటంటే రేపు అదే జరుగుతుంది. ఇటువైపు కూడా మనం ఇచ్చిన హామీలు అమలు చేయడం, పద్ధతిగా పరిపాలించడం ఒకటే చంద్రబాబు గారికి ప్లస్ అవుతుంది తప్ప అంతకు భిన్నంగా ఈ కేసులు పెట్టేస్తాం, ఆ కేసులు పెట్టేస్తాం. ఇందాక వెంకటరెడ్డి గారు ఒక ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య చేశారు. అది రాజమండ్రి పుష్కరాల్లో 29 మంది చనిపోతే, ఎన్కౌంటర్ కేసులు 20 మంది చనిపోతే తిరుమలలో, వీటి మీద అసలు జగన్ గారి ప్రభుత్వం అసలు కనీసం ఏమీ చేయలేదు కదా. అయినా కూడా ఈయన మీద హత్యాయత్నం కేసు పెట్టడం ఏంటి? సింపుల్ లాజిక్. ఇప్పుడు ఈ పార్టీ ఆఫీస్ మీద దాడి కేసు పెట్టారు, తేలనివ్వండి. దానికి నేపథ్యం ఏంది? ఒక అధికార ప్రతినిధి ఇష్టం వచ్చినట్టు ఆయన కూడా కేసు పెట్టాలి. అదే కేసులో పాత కేసు సంగతి రాజమండ్రి కేసు పక్కన పెడదాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఇస్తే వాళ్ళు పోయినారు, ఇద్దరి మీద కేసు పెట్టాలి కదా, వాళ్ళ మీద కేసు పెట్టాలి. ఆయన బూతులు తిట్టాడు కదా, ముఖ్యమంత్రిని పట్టుకుని బూతులు తిట్టాడు. కాబట్టి ఆ పాయింట్ ఏంటంటే జగన్ గారి రాజకీయ జీవితం జైలుతోనే ప్రారంభమైంది. పాయింట్ ఏంటంటే ఆయన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ 16 నెలలు జైలుతోనే ఆయన రాజకీయ జీవితం స్టార్ట్ అయింది. ఖచ్చితంగా ఇప్పుడు ఆయనకు అది కొత్త ఏం కాదు, భయపడడు. జగన్మోహన్ రెడ్డి గారు మొండి గట్టం. జైలు దాకా తీసుకెళ్తారంటారా వీళ్ళు? జైలు దాకా ఈ తప్పుడు కేసులో తీసుకెళ్తారా? వాళ్ళు ఏం చేస్తారన్నది మాకు తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి ఈ పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి సపరేట్ చేయలేరు. అంటే ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ గారు ఇట్లా 100,000 మందిని జైల్లో పెట్టినట్లుగా ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి మద్దతు ఇస్తున్నారు అనుకున్న వాళ్ళందరినీ జైల్లో పెడతాడా చంద్రబాబు గారు? సాధ్యం కాదు కదా. అప్పుడు అయితే ఏమో కొత్త జైలు కట్టిస్తాడేమో ఆయన. ఇప్పుడు జగన్ గారు వెనకాల 40% మంది ఓటున్నారు, అందుని ఆడబెట్టేసేది సాధ్యం కూడా కాదు, ఆ ప్రక్రియ సాధ్యం కాదు. కాబట్టి శర్మిలా గారు కూడా వ్యక్తిగత కారణాలతో ముందుకెళ్తున్నారు. పదే భారతి గారిని తీసుకురావడం, ఇవన్నీ తీసుకురావడం ద్వారా ఆమె నేను అనుకుంటే ఆమె కుటుంబంలో ఆమెకున్న గొడవలు తీసుకొచ్చి రాజకీయాలు చేసేస్తాం. అది మానుకుంటే ఆమె కూడా మంచిది. రాజకీయం చేయాలి, పర్సనల్ చూడాలి, ఇది చూడాలి. కానీ నాకు జగన్ గారికి సంబంధించినంత వరకు ఈ కేసుతో ప్రతిపక్షాన్ని అనచలేరు.
మీరు మంచి పరిపాలన చేయడం ద్వారా ప్రతిపక్షం తగ్గిపోతుంది తప్ప అవును. దాడులతో సాధ్యం కాదని వాళ్ళు ప్రతిపక్షాన్ని గమనించి కాదండి, వ్యతిరేకంగా లేదా విశ్లేషించి ఇది తప్పు ఇది రైటు. ఇప్పుడు ఉదాహరణకి పెన్షన్ ఇచ్చాడు, కరెక్ట్ ఇచ్చారు, బాగానే చేశారని మనం అందరం అన్నాం కదా. అంతవరకు ఆ వాగ్దానం నిలబెట్టుకున్నాడని అన్నప్పుడేమో బాగానే ఉంది. ఈ వాగ్దానం ఇసుక ఇట్లా చేశాడు, లేదా ఈ తల్లికి వందన మీద ఇట్లా చేశారనగానే కోపం వస్తుంది. అట్లా మాట్లాడకూడదండి. ఇది ఎట్లా కుదురుతుందండి? అది సాధ్యంగా ఇంకొక వారం, ఇంకొక 2 నెలలు కొమ్మినేని గారు పదవుల పంపకం స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు ఎక్కువ మంది ఫోన్ చేస్తారు, సార్ ఈ విషయం చెప్పండి, ఆ విషయం చెప్పండి, వాళ్ళే చెప్తారు. ఒక నెల ఉంటుంది ఆడావుడి. ఏదేమైనా ఒకటి, ఎమర్జెన్సీ అనుభవం చూసిన తర్వాత ఇందిరాగాంధీ గారు ఎంత ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారో అందరికీ తెలుసు. అలాంటి ఎమర్జెన్సీకి వారసులుగా చంద్రబాబు గారు ఉండదలిచారా, లేదా ప్రజాస్వామ్యబద్ధంగా ఏలదలిచారా ఏమిటనేది చూడాలి. కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం ఉంది, తనకేం ఇబ్బంది లేదు, ఎవరిని ఏం చేసినా పర్వాలేదు అనుకుంటే అది ఎలకాలం సాగదనే సంగతి ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచించి మంచిగా పరిపాలన చేసి మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షిద్దాం. పురుషోత్తమ్ రెడ్డి గారు, కారుమూరి వెంకటరెడ్డి గారు, ఇద్దరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.